మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, నరఘోష, నరదిష్టి, శత్రు భయం అధికంగా ఈ ప్రభావాలతో చాలామంది ఈ రోజుల్లో బాధపడుతున్నారు. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు ఈ ప్రభావం వల్ల ఏం చేసినా ముందుకెళ్ళకపోవడం, ఏ పని తలపెట్టినా కూడా మధ్యలో ఆగిపోవడం, చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. కామెంట్ రూపంలో కూడా మనకు తెలియజేశారు. ఇవి ఎక్కువగా ఉన్నాయి గురుగారు, రెమెడీ తెలియజేయమని. సో మరి వీరి కోసం, మీనరాశి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ప్రభావాలన్నీ తగ్గడానికి మంచి రెమెడీ ఒకటి తెలియజేయండి గురుగారు. తప్పకుండా కామెంట్స్లో ఎవరైతే మనకు తెలియజేశారో వారందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో చాలా బాగుంది, మంచి జరిగింది అని కూడా కామెంట్ పెట్టండి. రేపటి కాలం రెమెడీ వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది. రెమెడీ అంటేనే వర్కౌట్ అవ్వడం. వర్కౌట్ కాలేదు అంటే వారి జాతకంలో, గోచారంలో కానీ గ్రహచారంలో కానీ ఏదో మార్పులు చేర్పులు పెద్దగా ఉన్నాయి అని ఆలోచించుకోవాలి. అదేవిధంగా గురు శాపము ఉన్న కొన్ని జరగవు. అయితే ముఖ్యంగా మీనరాశి, మరి ఇక్కడ మీనరాశి వారు అనగానే వాస్తవానికి కూడా ఎంతో అద్భుతమైనటువంటి వారు వీరు. ఎందుకు అంటున్నాను అంటే ప్రేమ గుణం అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రేమ గుణం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఔదార్యవంతులు, వేదాంతపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారు. అదేవిధంగా ఆత్మస్థైర్యము, చొరవ కాస్త ఎక్కువగా ఉండే అటువంటి పరిస్థితి ఈ మీనరాశి వారికి. ఏదో తెలియని భయం మాత్రం ఉంటుంది మనసులో. తెలియని భయం అయితే వీరికి ఉంటుంది. ఏ విషయంలోనూ కూడా కొంత ముందుకు దూసుకుపోవాలి అంటే ఇదే భయం ఏర్పడుతుంది వారికి. ఇక అదేవిధంగా నిజాయితీ ఎక్కువ, స్నేహితులను చూసి సంతోషపడిపోతూ ఉంటారు. మా ఫ్రెండ్కు మంచి సంబంధం కుదిరింది, మా ఫ్రెండ్ కారు కొన్నాడు, మా ఫ్రెండ్ మంచి డ్రెస్ వేసుకున్నాడు, మా ఫ్రెండ్ బాగా సంపాదిస్తున్నాడు. ఇట్లా స్నేహితులకు, బంధువులకు సహాయం చేస్తూ ఉంటారు అధికంగా కొంతమేర. ప్రకాశవంతమైనటువంటి జీవితము గడపడం అంటే వీరికి ఇష్టము. ఏదో గొడవలు కానీ, చీటికి మాటికి కానీ, లైక్ ఇంకేదైనా అనేటువంటిది కాకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి అని ఆలోచించుకుంటాం. ఇక మనస్సు న్యాయబద్ధము, ధర్మ మార్గము, దయా స్వభావము కలిగి ఉంటారు అని చెప్పడం జరుగుతున్నది. దీనికి తోడు సుకుమారమైనటువంటి ప్రవర్తన, స్వభావము ఈ యొక్క మీనరాశి వారికి. దీనికి తోడు ఇతరుల మనస్సును అస్సలు కష్టపెట్టకూడదు అనేటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. విన్నరా? కానీ ఎప్పటికప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క మనస్సులో ఏముంది అని ఆలోచించేటువంటి వారే. మన మనస్సులో ఏముంది అని చూస్తారు. మనం ఒక 10 విషయాలు మాట్లాడితే వారు 2 విషయాలు మాట్లాడతారు అంతే. సో అలాంటి పరిస్థితితో కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా 2022 ఆగస్టు నుంచి అత్యంత తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు. ఎవరయ్యా అంటే మీనరాశి వారు. విన్నరా? చ, చే, చు, షం అక్షరాలతో కలిగినటువంటి వారు విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అత్యంత ప్రమాదాలు అనేటువంటివి, వాహన ప్రమాదాలు కావచ్చును, అదేవిధంగా కొంతమేర ఇంట్లో ప్రమాదాలు, భార్యాభర్తలలో గొడవలు, అదేవిధంగా తరచూ మనపై బ్యాడ్ ముద్ర వేయడము, ఎంత పని చేసినా పని చేయలేదనిపించడము. దీనికి తోడు మీరు అన్నటువంటి నరఘోష, నరదృష్టి వల్లనే ఇవంతా మనకు. ఉద్యోగంలో మార్పులు, మంచిగా ఉన్న ఉద్యోగం ఆల్ ఆఫ్ సడన్గా ఎగిరిపోవడం కానీ. అదేవిధంగా ఇప్పుడు మొన్న ఒక అతనిది మీనరాశి, తన పేరు తేజ. మీనరాశి తేజ. మన మీనరాశికి ఇప్పుడు ప్రజెంట్గా గురువు మనకు అద్భుతంగా ఉన్నాడు 40-45 రోజులు. ఈ 40-45 రోజులలోనే తనకు గురువు వల్ల ఉద్యోగం మిస్ అయింది. పేరేమిటి బాబు అంటే తేజ అంటాడు.
అంటే తన వయసు సుమారుగా 37 నుంచి 40 ఉంటాడు. మరి ఎట్లా పరిస్థితి? కనుక వ్యవహారిక నామము జన్మనామము రెండు చూసుకోవాలి. ఏదో ఒక్కటే అంటే కుదరదు. కనుక వ్యవహారిక నామము జన్మనామము ఇవి రెండు చూసుకున్న తర్వాతనే మనము మిగిలినటువంటి విషయం. కనుక ఎట్టి కోశాన కూడా ఏదో ఒక్కటే విషయము నాకు నా జన్మనామం ఇదే నేను ఇదే చూసుకున్నా అంటే కుదరదు. లగ్నము చూసుకోవాలి. లగ్నానికి సంబంధించినటువంటి యోగకారకుడు ఎవరు? మనకు యోగకారకుడు అంటే మనల్ని నిద్రలో నుంచి ఉలిక్కిపడే విధంగా నిద్ర కొలిపేటువంటి ఆ యొక్క గ్రహం. ఆ నిద్ర మేలుకొలుపు వల్ల మనకు ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది, అద్భుతమైనటువంటి డబ్బును తెచ్చిపెడుతుంది, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది, ఒక గృహాన్ని ఏర్పరచుకునే అంటే ఇవన్నీ యోగాలు. సో ఈ సందర్భంలో ఏమిటయ్యా అంటే మనం ఇదే నేను ఇట్లనే ఉంటా, నిద్రమప్పులోనే ఉంటా, నిద్రపోయే ఉంటా అంటే మీ ఇష్టం. అది మనం ఎవరికి ఏం లేదు చెప్పేది. అయితే కనుక మరి ఇప్పుడు ఈ మీనరాశి అనగానే మరి గురుబలం బాగుంది కదా అని అనుకుంటే మరి అతన్ని తేజ అని చెప్పా జాబ్ లాస్లో ఉన్నాడు. మరి ఈయనకు ఒక ప్లస్ అవుతుంది అని చెప్పిన. సంతాన యోగము అయ్యిందా, వివాహం అయిందంటే కాలేదు, సంతానం కోసం ఎదురు చూస్తున్నారు అంటే తప్పకుండా సంతానం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది. ఒకటి వస్తే ఒకటి ఇబ్బందికరంగా ఉంటుంది. సంతానం కలిగితే ఆ పుట్టినటువంటి పిల్లవాని వల్ల తనకు అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుంది. విన్నారా? ఏది ఏమైనప్పటికీ నడిచే టైం బాగాలేదు, రాబోయే సమయం బాగుంది. 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు దాకా బాగుంటుంది అన్నాం. మరి మాకు బాగా లేదు అంటే తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. అందులో మనం ఏం లేదు చేసేది. కనుక ఇక అదేవిధంగా నరఘోష నర సంబంధిత ఇబ్బందులలో భాగంగా మీనరాశి వారు బ్రాహ్మణులకు వస్త్రదానము అన్నదానము అధికంగా చేసుకోవాలి. అధికంగా చేసుకోవడం ద్వారా వారి నుండి వీరికి మోక్షము అనేటువంటిది లభిస్తుంది. ఇక అదేవిధంగా ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉన్నను కూడా వీరికి తోచినటువంటి సహాయం చేస్తూ ఉండాలి మీనరాశి వారు. ఇక అత్యంత అద్భుతమైనటువంటి వీరికి యోగదాయకమైనటువంటిది అదేవిధంగా మీనరాశి వారికి లక్కీ కలిసి వచ్చేది అనుకుంటే అమ్మవారి యొక్క పాదుకలు. అమ్మవారి యొక్క పాదుకలు ఇప్పుడు మనం ఇస్తూ ఉన్నాం ఆన్లైన్లో. ఎవరికైనా కావాలి అనుకుంటే మనము ఇంత అని చెప్పి ఇస్తూ ఉన్నాం. అది కూడా పాదరస సంబంధించినటువంటి అమ్మవారి పాదుకలు. అమ్మవారి యొక్క పాదుకలకు రోజు కుంకుమార్చన చేసుకోవాలి. చేసుకొని ఆ యొక్క కుంకుమను బొట్టు పెట్టుకోవాలి. ఈ పాదరస అమ్మవారి యొక్క పాదుకలు ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో వారికి అత్యంత అద్భుతమైనటువంటి యోగాన్ని అమ్మవారు ఇస్తుంది. అమ్మవారి యొక్క పాదాలు ఉన్నట్టే అక్కడ. కనుక మనము కూడా అంతే నిష్టగా ఉండాలి. అప్పుడు విజయము మీకుంటుంది. కనుక ఇంకనూ కూడా ఎండు మిరపకాయలు ఉంటుంది. ఈ ఎండు మిరపకాయలను సుమారుగా మనము ఒక 7 తీసుకోవాలి. 7 తీసుకొని దాంట్లో కొంత రాళ్ళ ఉప్పును పట్టుకొని దాన్ని పట్టుకొని చక్కగా కూడా మన తల నుంచి కిందికి, కింది నుంచి పైకి ఎగాదిగా 9 సార్లు దిష్టి తీసి పూర్తిగా 9 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి ఈ యొక్క దిష్టి తీసినటువంటి ఈ మనకు ఏవైతే రాళ్ళ ఉప్పు ఉన్నదో ఈ యొక్క ఎండుమిర్చి ఉన్నవో వీటిని కర్పూరం వేసి కాల్చాలి. ముద్ద కర్పూరం వేసి కాల్చడం మూలకంగా విపరీతమైనటువంటి శత్రుపీడ మొత్తము వెళ్ళిపోతుంది. ఇది మనకు ఒక పౌర్ణమి రోజు, ఒక అమావాస్య రోజు, అంటే 15 రోజులకు ఒకసారి చేయాలి. స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును కలుపుకొని స్నానం చేయడం ద్వారా వీరి ఆరా ఏదైతే ఉందో అది శుభ్రం అవ్వడము, పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉండడము వీరికి లభించేటువంటి పరిస్థితి. కనుక రాబోయే రోజులలో కానీ ఎప్పటికైనా కూడా వీరు ఎప్పుడైనా చేసుకోవచ్చును.
మంచి ఫలితం వీరు పొందవచ్చును మీనరాశి వారు. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి సంబంధించి అయితే మరొక మాట, మీనరాశి వారు ఎప్పుడైనా కూడా నీటిని వృధా చేయకూడదు. నీటిని వృధా చేయకూడదు. వీరు అధికంగా తీర్థయాత్రలకు, గుళ్ళకు, గోపురాలకు వెళుతూ ఉండాలి. వీరు ఎంత గుడిలోకి వెళ్ళడం ద్వారా, గుళ్ళో అంటే దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవడం ద్వారా వీరికి పుణ్యఫలం అనేటువంటిది మంచిగా జరుగుతూ ఉంటుంది. కనుక ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి. మీనరాశి వాళ్ళకి సంబంధించి ఈ నరఘోష నరదృష్టి ప్రభావాలన్నీ కూడా తగ్గించుకోవడానికి అద్భుతమైన రెమెడీలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. మహాదేవ.